ఏఆర్ కానిస్టేబుల్ ఒక మనిషిని పెట్టుకుని ప్రేమ జంటల్ని వేధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేస్తుంటే చివరికి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకు చనిపోయినటువంటి సంఘటనతో సస్పెన్షన్ వేటు పడింది. అతడు ఏఆర్ కానిస్టేబుల్ ప్రేమ జంట కనిపిస్తే ఫోటోలు తీసి భయపెట్టి అందినగాడికి దోచుకోవడం అతడి పని. ఇటీవల అతడి వేధింపులు తాళ్లేక ఓ బీటెక్ యువత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ రాజంపేట పోలీసులు కానిస్టేబుల్ని అరెస్ట్ చేయగా కడప జిల్లా పోలీసులు సస్పెండ్ చేశారు. కడప ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో కె రామ్మోహన్ రెడ్డి ఏఆర్పిసి 328 పనిచేస్తున్నాడు. తన బంధువు అయిన పొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండలో అనధికారికంగా నియమించుకున్నాడు. అక్కడికి వచ్చే ఒంటరి మహిళలు ప్రేమ జంటలను అనిల్ ఫోటోలు తీసి వాళ్ళ ఫోన్ నెంబర్ అడిగి ఆ వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడు. అతను పాలకొండలకు వచ్చి తల్లిదండ్రులకు చెప్తాను భయపెట్టి అందినగాడికి దండుకునేవాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బీటెక్ విద్యార్థిని స్నేహితులు పాలకొండకు వెళ్లారు. వెంటనే అనిల్ వాళ్ళ ఫోటోలు దిగా రామ్మోహన్ రెడ్డి వెళ్ళి భయపెట్టాడు. దీంతో వాళ్ళు 4,000 ఇచ్చి బయటపడ్డారు. తర్వాత మళ్ళీ వేధించడంతో మరో 10,000 ఇచ్చుకున్నారు. ఇంకా డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఆ యువత ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే సమయంలో రామ్మోహన్ రెడ్డి ఆమె తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో అసలు విషయం బయటపడింది. యువత తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా పోలీసులు అనిల్ కుమార్ రెడ్డిని రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు అతడు పలువురిని బెదిరించి భారీగా డబ్బులు దండుకున్నట్టు విచారణ తేలింది. దీంతో రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కడప జిల్లా పోలీసు అధికారి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా ఇట్లాంటి దాంట్లో సస్పెన్షన్ కాదు కదా, అరెస్ట్ కదా చేయాల్సింది. ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు దోచుకున్నటువంటి కాన్సెప్ట్లో